చెప్పండి. సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 3వ మహాసభలు డిసెంబర్ 7, 8 తేదీలలో రైతునగర్లో లీలాసుందరయ్య ఫంక్షన్ హాల్లో జయప్రదంగా నిర్వహించాం. ఈ మహాసభలకి పార్టీ రాష్ట్ర నాయకత్వం హాజరయ్యారు. ఈ 2 రోజులు జరిగిన మహాసభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పలు తీర్మానాలు ఆమోదించడం జరిగింది. చివరిలో నూతన కమిటీని, జిల్లా కమిటీని ఎన్నుకోవటం, 18 మందితో జిల్లా కమిటీ ఎన్నుకున్నాం. అందులో 7 మందితోని జిల్లా కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా నూతన కార్యదర్శిగా నేను పి సత్యంని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మహాసభలో తీర్మానాల్లో ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీర్మానం ఆమోదించాం. కార్మికులకి కనీస వేతనం 24,000 నిర్ణయించాలని చెప్పి, ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఇప్పుడున్న వేతనాలనే అవే కనీస వేతనాలుగా తీసుకొచ్చాడు జీవోలు. అది సరైనది కాదు. వాటిని 26,000కి పెంచుతూ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. వాళ్ళకి కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పాడు, వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు అది అందట్లేదు. అందుకోసం దాని మీద రేపు చలో హైదరాబాదు ఆశా వర్కర్లు నిర్వహిస్తున్నారు. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వడంతో పాటు వాగ్దానం చేసినట్టు వాళ్ళకి వెహికల్ కూడా ఇస్తామన్నారు. పర్టికులర్గా మేడ్చల్ జిల్లాలో ఆశాల మీద వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నాయి. డిఎంహెచ్ఓ వీళ్ళందరూ కూడా కలిసి వేధింపులు చేస్తున్నారు. కలెక్టరు జోక్యం చేసుకొని వేధింపులు తక్షణం ఆపాలని, లేకపోతే వారికి మద్దతుగా సిపిఎం పార్టీ కూడా పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ తీర్మానాలలో ముఖ్యంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో 20,000 లీటర్లు నెలకి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు. దాన్ని శివారు మున్సిపాలిటీలలో మేడ్చల్ జిల్లాలో కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సిపిఎం పార్టీ 3వ మహాసభల్లో కార్మిక వర్గ సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది. ఈరోజున హైదరాబాదు చుట్టుపక్కల మేడ్చల్ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతం కనీస వేతనం అమలు జరగట్లేదు. వలస కార్మికుల చట్టాలను కూడా అమలు చేయట్లేదు. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. వీళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి, కోర్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, కనీస వేతనం 26,000 రూపాయలు అని చెప్పి సిఐ పార్టీగా రాబోయే కాలంలో పోరాటాలు నిర్వహించి కార్మిక వర్గానికి వాగ్దానం చేసి, రేవంత్ రెడ్డి సర్కార్ వాగ్దానం చేసింటే కనీస వేతన చట్టాలను మార్పులు చేయాలి. 15 సంవత్సరాల నుంచి ఈ మార్పులు జరగట్లేదు. మేము వస్తే మాస్తామన్నారు. 18,000 రూపాయలు నిర్ణయించిన కనీస వేతనాలు తగ్గించి 12,000-13,000 రూపాయలకి నిర్ణయం చేయడం దుర్మార్గమైంది. ఇమీడియట్గా బోర్డుని, కనీస వేతన సలహా మండలి బోర్డుని ఏర్పాటు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పి తీర్మానం చేసి దాని మీద రాబోయే కాలం పోరాటాలు నిర్వహిస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 3వ మహాసభలు బాచిపల్లి మండలం ప్రగతి నగర్లో డిసెంబర్ 7, 8 తేదీల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో రాబోయే 3 సంవత్సరాలకి రాజకీయ కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ప్రజా సమస్యలపై ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ సమస్యలపైన పోరాటాలు చేయాలో వాటిని మేము మహాసభల్లో నిర్ణయించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలపైన, ముఖ్యంగా బాచిపల్లి మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇక్కడ అసంఘటిత రంగ కార్మికులకి కనీస వేతనాలు అమలు జరగటం లేదు. అట్లాగే పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ఈఎఫ్పిఎఫ్ సౌకర్యం కూడా అక్కడ సరిగా ఇవ్వటం లేదు. అట్లాగే ముఖ్యంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 33 డివిజన్స్లో అనేక ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా మంచినీటి సమస్య, అట్లాగే స్లమ్స్లో కానివ్వండి, బస్తీల్లో, సాయినగరు, రాజీవ్ గురుకల్ప ఆ ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క మంచినీటి సమస్య పైన ప్రజా పోరాటాలు చేయాలని చెప్పేసి జిల్లా పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది ఈ మహాసభల్లో. అట్లాగే ప్రగతి నగర్లో ముఖ్యంగా అంబీర్ చెరువు ఉంది. ఆ అంబీర్ చెరువు సుందరీకరణ చేయాలని చెప్పేసి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి దోమల సమస్యని, కాలుష్యం సమస్యని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆ యొక్క చెరువు యొక్క సమస్యని పరిష్కారం చేసి ప్రగతి నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఉపశమనం కలిగించాలని చెప్పేసి కూడా ఈ మహాసభల్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ చెరువు సమస్య పైన
పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిపిఎం పార్టీ సన్నద్ధం కావాలని కూడా ఆ మహాసభల్లో నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా జేఎన్టీ నుంచి ప్రగతి నగర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. అప్రోచ్ రోడ్డు నేరోగా ఉన్నది. కాబట్టి దీన్ని వైడెన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో అనేక వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. భవిష్యత్తులో ఈ యొక్క ట్రాఫిక్ సమస్య విషయంలో కానివ్వండి, అప్రోచ్ రోడ్డు విషయంలో కూడా భవిష్యత్తులో స్థానిక పోరాటాలకి సిపిఎం పార్టీ సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ మహాసభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.